మద్యం కేసులో సిట్ చేతికి ఒక కీలకమైన వీడియో దొరికింది. నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు వీడియో అది. ఆ వీడియోలో డబ్బులు లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడిని మనం క్లియర్ గా చూడొచ్చు. ఆల్రెడీ అతను ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ నాయుడు ఫోన్ లో ఈ వీడియోని తీసుకున్నారు సిట్ ఆఫీసర్స్. దానికి సంబంధించిన వీడియోనే ప్రస్తుతం మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయల డబ్బును లెక్క చూస్తూ వెంకటేష్ నాయుడు ఆ వీడియోలో మనకు కనిపిస్తున్నారు. మద్యం కేసులో సిట్ చేతికి దొరికింది ఈ కీలక వీడియో. ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది, సరిపోతుంది. 5 ఉంది మొత్తం టోటల్. ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక మనం చూస్తున్నాం వీడియోలో అక్కడున్న నోట్ల కట్టలన్నింటినీ కూడా లెక్క సరి చూస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. ఇతను చెవిరెడ్డికి చాలా క్లోజ్ అనుచరుడు వెంకటేష్ నాయుడు. ప్రస్తుతం సిట్ అదుపులో ఉన్నారు. వీడియోలో డబ్బులు లెక్కిస్తున్న వ్యక్తే వెంకటేష్ నాయుడు. వెంకటేష్ నాయుడు ఫోన్ లోనే ఈ వీడియో సిట్ ఆఫీసర్స్ కి దొరికింది. అయితే గతంలో కూడా ఇదే లిక్కర్ స్కామ్ లో 11 కోట్ల రూపాయల్ని సిట్ ఆఫీసర్స్ స్వాధీనపరుచుకున్న విషయం కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం ఈ డబ్బుకు సంబంధించిన మ్యాటర్ ఏంటనేది మనం తెలుసుకుందాం. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, గతంలో 11 కోట్ల రూపాయల డబ్బు దొరికిన సంఘటన, ఇప్పుడు ఈ వీడియో రెండు ఒకటే అనుకోవచ్చా, లేకపోతే ఇది ఇంకొకటా? ఖచ్చితంగా ఇది ఒక కీలక పరిణామంగానే భావించాల్సి ఉంటుంది. సిట్ గత కొంతకాలంగా కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, అందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పదే పదే చెప్తూ వస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో కీలకంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పాత్ర పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోంది. తాజాగా ఈ కేసులో A34 గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా వార్తలో వస్తున్న ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో వెలుగులోకి రావడం ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ నాయుడు తన మొబైల్ ఫోన్ లోనే వీడియో తీయించుకున్నటువంటి డబ్బులు లెక్కిస్తూ డబ్బుల కట్టలతో ఉన్నటువంటి నోట్ల కట్టలతో ఉన్నటువంటి వీడియో వెలుగు రావడం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నారు. ఆయన డబ్బులు లెక్కిస్తున్నటువంటి వీడియో, నోట్ల కట్టలతో ఉన్నటువంటి వీడియో, ఆయనే స్వయంగా మొబైల్ తో షూట్ చేస్తున్నటువంటి వీడియోకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ను సిట్ స్వాధీనం చేసుకుంది. లిక్కర్ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమయంలో ఈ వీడియో వెలుగులో రావడం, ఇటీవల ఈ నెల 30వ తేదీన 11 కోట్ల రూపాయలని సిట్ స్వాధీనం చేసుకోవడం, తాజాగా ఈ వీడియో వెలుగులో రావడం సంచలనం రేకెత్తిస్తా ఉంది. ఈ వ్యవహారంలో లిక్కర్ పాత్రకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తా ఉంది, అరెస్టులు చేస్తా ఉంది. అరెస్టు అయినటువంటి A34 గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు ప్రస్తుతం ఆ నోట్ల కట్టలతో ఉన్న వీడియో వెలుగులో రావడం అయితే ప్రస్తుతం సంచలనంగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. అయితే వసంత్, ఈ వీడియో అతనికి సంబంధించిన ఫోన్ లోనే రిసీవ్ చేసుకున్నారు కదా సిట్ ఆఫీసర్స్. ఇంకా అతని ఫోన్ లో ఎలాంటి సమాచారాన్ని సేకరించారు ఇప్పటి వరకు? దానికి సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా ఈ లిక్కర్ కేసులో మరికొందరికి సంబంధించినటువంటి ఈ డబ్బుల తాలూకా వీడియోలను కూడా, నోట్ల కట్టలకు సంబంధించినటువంటి వీడియోలను కూడా సిట్ స్వాధీనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది ఎవరైతే ఈ మొబైల్ ఫోన్లలో గతంలో వీడియోలు షూట్ చేశారు, వాటిని డిలీట్ చేశారు, వాటిని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రిట్రైవ్ చేసినట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటీవల సిట్ అధికారులు చాలా లోతుగా కూడా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఎకనామికల్ అఫెన్సెస్ కేసెస్ కి సంబంధించి ట్రయల్ వరకు వెళ్లకుండానే ఈ కేసులు వీగిపోతున్నటువంటి పరిణామాలు చాలా ఉన్నాయంటూ కూడా సిట్ చీఫ్ ఇటీవల ఆఫ్ ది రికార్డ్ గా చెప్తూ వచ్చారు. అనూహ్యంగా ఈ కేసులో చాలా త్వరితగతిన తాము వివరాలను సేకరించాము, నివేదికను సిద్ధం చేశాము, ఛార్జ్ షీట్ సైతం దాఖలు చేశాము, ఫోరెన్సిక్ నివేదికతో పాటుగా అనేక టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా స్వాధీనం చేసుకున్నామంటూ కూడా సిట్ చీఫ్ చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ వీడియోలు వెలుగులో రావడం, మరోవైపు డబ్బును సీజ్ చేయడం కావచ్చు, మరికొన్ని వీడియోలను కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కొంతమంది అప్రూవర్ గా మారి ఇప్పటికే సిట్ కు అనేక సమాచారాలను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కొన్ని వీడియో ఎవిడెన్సెస్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వాటితో పాటుగా ఎవరైతే కొంతమంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారు కొన్ని వీడియోల్ని షూట్ చేసుకున్నారు. ఆ ఎవిడెన్సెస్ కూడా సిట్ స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్.
మొత్తం టోటల్ ఇది ఇప్పుడు ఇది 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది. గతంలో ఇలాంటి కేసుల్లో సరైన ఆధారాలు లేక కేసులు వీగిపోయేవని, కానీ ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో మాత్రం సిట్ ఆఫీసర్స్ చెబుతున్న దాని ప్రకారం పక్కా ఆధారాలతో, వీడియో ఎవిడెన్స్ లతో, నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయారని చెప్తున్నారు సిట్ ఆఫీసర్స్. దానికి సంబంధించిన దృశ్యాన్ని ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. గతంలో ఇలాగే కేసిరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో 11 కోట్ల రూపాయల్ని స్వాధీనపరుచుకున్నారు సిట్ ఆఫీసర్స్. ఇప్పుడు సిట్ అదుపులో ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ లో నుంచే ఈ వీడియోని రిట్రీవ్ చేశారు. నోట్ల కట్టలతో చెవిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు వీడియో అది.